సో ఇది ఏ కరెక్టు? సో అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు కట్టి చాలా తక్కువ 7,000 8,000 సంవత్సరానికి కడతారు. మాక్సిమం 10,000-14,000 ఉంటుందేమో దోస్ అడ్మిషన్స్. ఇక ఇంటర్ కాలేజ్ కానీ కట్టేది కూడా చాలా తక్కువ. సో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం అన్నది ప్రభుత్వాలకు పెద్ద భారం కాదు. ఎక్కడ సమస్య వస్తుంది? ఇంజనీరింగ్ సంబంధించి సమస్య వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ మినిమం ఫీజు 37,000 40,000 కన్వీనర్ కోటా ఉంది. కొన్ని కాలేజీల్లో అయితే 2 లక్షల ఫీజు కూడా ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. 10,000 ర్యాంకు లోపు వస్తే వాళ్ళకి ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది. కానీ మన దగ్గర సమస్య ఏంటంటే ఇంజనీరింగ్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 70% ఉంటుంది. ఎందుకంటే దాని ఫీజు ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వము చదివించడం ప్రభుత్వం బాధ్యత, కానీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగే, ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మంది అందరు కంప్యూటర్ సైన్సో లేకపోతే ఐటీ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నారు మొత్తం. నిజానికి 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇంజనీర్లు అవసరమా ఒకటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో? ఇక ఐటీ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇక జీవితం వృధా. ఆర్ట్స్ చదివినా వృధా, కామర్స్ చదివినా వాడి జీవితం వృధా, బిజినెస్ మేనేజ్మెంట్ చేసినా వృధా, ఎంబీఏ చేసినా వృధా, ఏం చేసినా వృధా. అందరు గదే ఇంజనీరింగ్ చేయాలి, అందరు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కావాలి, ఇంకా వేరే ప్రొఫెషన్ ఏది వద్దు అన్న విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాల బిహేవియర్ ఉంది. ఇప్పుడు ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడే పరిస్థితి వచ్చిందా? చూస్తున్నారు కదా, పింక్ స్లిప్స్ చూపిస్తున్నారు, లేకపోతే ఇంత జీతంకి నువ్వు ఇస్తే పని చేయలేకుంటే లేదంటారు. ఆంథ్రోపిక్ 3 లక్షల మంది చేసే పనిని ఆంథ్రోపిక్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే 1000 మందితో చేస్తుందట. చాట్ జీపీటీ, ఓపెన్ ఏ ఇవన్నీ వచ్చిన తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో షేర్స్ చూడండి సగానికి సగం అయిపోయినాయి. వాటి వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు పెద్ద లేకుండా ఫ్యూచర్ లేదు వాటికి అన్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే మన దగ్గర ఏంటంటే ఢిల్లీలో, ముంబైలో ఇట్లా లేదు. ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్ వాళ్ళు ఇంటర్ క్వాలిఫై అయినా కాకుండా జాయిన్ చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు ఫీజులు కడుతున్నాయి. సో ఒక రేషనలైజేషన్ ఉండాలి కదా. మెకానికల్ ఎవరు చదవరు, ఆటోమొబైల్ ఎవరు చదవరు, ఎలక్ట్రానిక్స్ ఎవరు చదవరు, సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదవరు, అంతా ఇదే ఇంజనీరింగ్. సో నేనేమో చెప్తా అంటే ఇంజనీరింగ్కు మీరు ఇంత ఫీజు రియంబర్స్మెంట్లో 70% పోతున్నప్పుడు దాన్ని రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది కదా. మొత్తం వద్దు. విదేశీ విద్యానిధి పథకం ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న వీళ్లకు 20,000 ఫీజు కట్టలేని ప్రభుత్వం విదేశాల కోత అంటే 20 లక్షల ఫీజు కడతానన్న కరెక్టా? పోనీ ఇప్పటివరకు ఇచ్చింది ఓకే, 2025 వరకు ఇచ్చింది ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా చెప్పండి. ఒక్కళ్ళకే 20 లక్షల ఫీజు అంటే ఇక ప్రభుత్వం 20,000 ఫీజును ఎంతమంది కట్టచ్చు? 20 లక్షలు అంటే ఎంతమంది కట్టచ్చు? 100 మంది కట్టచ్చు కదా. 100 మంది కట్టచ్చు కదా. సో ఒక్కళ్ళ ఫీజు 100 మంది కట్టచ్చు. విదేశాల్లో ప్రభుత్వం చదివిస్తూ ఉంటుందా? ఉండదు కదా. మినిమం ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత. సో 100 విదేశీ విద్య అనేది బంద్ చేసి ఇక్కడ 20,000 ఫీజు కట్టు. డిగ్రీ ఫీజు, పీజీలో వేరే దేశాలకు పోయేవాళ్ళు ఇప్పటి వరకు ఉన్న బకాయిలు రిలీజ్ చేయి. పాపం ఆల్రెడీ దీన్ని నమ్ముకొని ప్రభుత్వానికి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి విదేశీ విద్యా పథకం అందుబాటులో ఉండదని చెప్పు. కార్పొరేషన్స్ కూడా కడుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా విదేశీ విద్య అనేది పథకం అని చెప్పి 20 లక్షలు ఇచ్చేస్తున్నారు. ఎంత 1 కోటి అయితే 5 చదువుకుంటారేమో. స్టూడెంట్స్ కి విదేశాలకు వెళ్తే స్కాలర్షిప్స్ దొరుకుతాయి. స్కాలర్షిప్ తెచ్చుకున్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అమెరికాలో, యూనివర్సిటీస్, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అది మన బాధ్యత కాదు. అక్కడ పోయి సెటిల్ చేయడం మన బాధ్యత కాదు కదా. సో ఇప్పుడు మొబైల్ ఏమంటారు, రిసోర్సెస్ కావాలంటే డబ్బులు లేవంటే మార్గం ఉంది. డబ్బులు ఎక్కువైతే ఓకే, కానీ 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు లేకపోతే వీళ్ళు ధర్నా చేయడం కామన్. ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రతిపక్షాలు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదని బీఆర్ఎస్ ధర్నా చేస్తుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ చేస్తారు. అల్టిమేట్గా ఫీజు విద్యార్థులకు రాదు. వీళ్ళంతా డ్రామాలు చేసేవి. ప్రతిపక్షంలో ఉండంగా ఒకటి, అధికార పక్షంలో ఉండంగా ఒకటి. ఇంకోటి రేషనలైజ్ కూడా చేయాలి. అన్ని కోర్సెస్ సంబంధించి కూడా రేషనలైజేషన్ ఎంత. అదే నేను చెప్తున్నా. నేను ఇంతమంది సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ ఇస్తా, మీరు ఆటోమొబైల్ చదవండి. డిమాండ్ ఉన్న కోర్సులు చదవకుండా సివిల్ ఇంజనీరింగ్ ఎవడు అంటే అందరు ఏసీలోనే తిరగాలి. సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వద్దు.
ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. చదువుతున్నాడు ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్? ఈవెన్ చాలా జాబ్ ఆర్ట్స్ అన్నది ఇక పనికిరాదు ఇక అన్న విధంగా అయిపోయింది. అంతే కదా. అంతే. కామర్స్, చార్టెడ్ అకౌంటెంట్ ఏమొద్దు, ఖాళీగా కాలేజెస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఖాళీ బెంచ్లు అన్నిట్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ వేరే ఇంజనీరింగ్ ఉండనే ఉండవు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చాలా తక్కువ. ఏరోనాటికల్ ఇవన్నిట్లో మన తెలుగు రాష్ట్రాల్లో చదివే వాళ్ళు చాలా తక్కువ. ఈ డిమాండ్ ఉన్న కోర్సుల దృష్ట్యా కూడా వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సొల్యూషన్ ఏంటి భరత్ దీనికి? సొల్యూషన్ ఏంటంటే పైసలు లేకుంటే, చేత కాకుంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి. నేను రేవంత్ రెడ్డి ఆ డేర్ చేస్తాడని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు వేరే పత్రికల్లో ఈ విధంగా కథనాలు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడకపోతే ఏం చేస్తారు పైసలు లేకపోతే? అంతే కదా. ఇవ్వాలి. ఇంటర్, డిగ్రీ కాలేజ్ నార్మల్ కోర్సెస్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతున్నప్పుడు పెట్టండి. 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పండి. మెరిట్ స్టూడెంట్కి ఇవ్వాలి. ఏమో అందరూ ఇంజనీరింగ్ చదవాలి, డిగ్రీలు చదవద్దా? మేము అందరం డిగ్రీలు చదవలేదా? డిగ్రీలు చదువుకునే ఉన్నాం కదా, మాకు రాలేదా? డిగ్రీలు చదువుకొని చీఫ్ ఎడిటర్లు కాలేదా? మేము కూడా బీఎస్సీ ఎంపీ చేసాం, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేసాం. అందరం బతుకుతలేమా? ఈ ఇంజనీరింగ్ చదవకపోతే మంచిగా కాదన్నట్టు తల్లిదండ్రుల బిహేవియర్, విద్యార్థుల బిహేవియర్. డిగ్రీ అవుతున్నావా అంటే ఏదైనా కనబడితే డిగ్రీ అవుతే ఇజ్జత్ పోయినట్టు విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఎక్కడనుందా? కొత్తగా 4 years డిగ్రీ అనే కాన్సెప్ట్ కూడా రావాలి. మరి మంచిదే, 4 years డిగ్రీ చదివితే మంచిదే కదా. 4 years ఇంజనీరింగ్ చదివినప్పుడు 4 years డిగ్రీ అవుతే మంచిదే కదా. కొత్త కోర్సులు లేదు, క్రియేటివిటీ లేదు. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే వాడు బతికే వేస్ట్ అన్నట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే నీట్ చేసి డాక్టర్ కావాలా. అంతే. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే 25,000 జీతం కూడా లేదు. పీజీ చేయండి పాపం వాల్యూ లేదు వాళ్ళకు. పీజీ చేస్తేనే డాక్టర్ కు వాల్యూ. ఆ పీజీ కూడా ఎంత కష్టపడాలి. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్, 1-2 సంవత్సరాలు మళ్ళీ పీజీ కొట్టింది. మళ్ళా అది ఇంత 9-10 సంవత్సరాలు చేస్తే పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా తక్కువ జీతాలు. మళ్ళీ డాక్టర్లే మనం బ్లేమ్ చేస్తాం, ఎక్కువ పైసలు తీసుకుంటాడు, అది చేసుకుంటాడు. నిజానికి ఎక్కువ ఖర్చు అయ్యి డాక్టర్ చదువుకే. సో అందుకని అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరు, మిగతా ప్రొఫెషన్సే వేస్ట్ అనే విధంగా ఉన్న సిస్టమ్ మారాలి. మాట్లాడదాం. మనతో పాటు మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి.